అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, తరలి రండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసముత రక్తమని, అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని నమ్మిన జనులారా, పూజలో పాల్గొనరండి. దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి. తరలి రండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. ఈ దివ్య పూజాబడిలో ప్రత్యేక విధంగా మా కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబముల కొరకు ఈ పూజను సమర్పించుకుందాం. విశాఖపట్నం అగ్రపీఠము మహారాణిపేట విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పొలమర చెట్టి కొండలరావు, శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబముల వారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత బలి ప్రేమతో సమర్పించమని ప్రేమలత, జి కిషోర్, నేతన్, నవ్య, నాయస్తి అమెరికా నుంచి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుచు ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. గుంటూరు మేత్రాసనము గురుజాల విచారణ శ్రీ చావ్య రాయప్పరెడ్డి, శ్రీమతి మేరీ సునేంద్ర దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృతరెడ్డిలకు జ్ఞానము, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత బలిని సమర్పించమని పెద్ద షౌరెడ్డి, శాంతమ్మ మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృతరెడ్డి బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూలుకు మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని, స్నేహిత్, హిమవర్షిణీలను తన కృపలతో నింపాలి అని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పించుకొని కోరుచూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము రామంతపూర్ విచారణ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాలి షౌర్ రెడ్డి, రాణి మరియు గాలి విన్సెంట్ రెడ్డి, జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని కోరుతూ జేసు తిరుహృదయ పేరిట కృతజ్ఞత దివ్య పూజా బలను సమర్పించమని కోరుచున్నారు. విశాఖపట్నం అగ్రపీఠము బొబ్బులి విచారణ
పుట్టినరోజు జరుపుకుంటున్న జి మేరీ ప్రిసిల్లాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించాలని, దివ్య, రాజేష్, రాజీవ్, విహాన్, విజయరావు, జయమ్మ, విజయ, నిర్మల కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము సురారాం విచారణ క్రీస్తు శేషులు చిన్నాబత్తిని బల్తజర్ రాజు వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలి అని, మరియు కిరణ్ కుమార్ ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ త్వరగా రావాలి అని కోరుతూ చిన్నాబత్తిని లూర్దమ్మ కుటుంబ సభ్యులు దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. అమెరికా వర్జీనియా పుట్టినరోజు జరుపుకుంటున్న అన్వికాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దేవుడు దయచేయమని కుటుంబ సభ్యులు సుధాకర్ రెడ్డి, అసంత కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము ఎల్బీ నగర్ విచారణ 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న మేరీ ప్రిసిల్లాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి విద్యాబుద్ధులతో దీవించమని, తమ జ్ఞానమందు ఎదుగునట్లు ఆస్వాదించమని వేడుకుంటూ తాతయ్య, నానమ్మ మరియు జ్ఞాన తల్లిదండ్రులు వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు పూజను సమర్పించమని కోరుచున్నారు. విశాఖపట్నం అగ్రపీఠము మంగళపాలెం విచారణ కీర్తిశేషులు లచ్చమ్మ గారికి రాము గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు మరియు సుబ్బాయమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ఈ పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రార్థించమని వారు కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత అవసరతల కోసము, ఉద్దేశాల కోసము ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు యావత్ శ్రీసభ మరియ తల్లి, శ్రీసభ తల్లి అనేటువంటి మహోత్సవాన్ని, పండుగను జరుపుకుంటూ ఉన్నాం. దీనికి గల కారణము పెంతుకోస్తు మహోత్సవం రోజున, అనగా నిన్నటి దినాన మనం అందరము పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో చదువుకున్న రీతిగా క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత చెల్లాచెదురైనటువంటి శిష్యులందరినీ కూడా ఆ తల్లి ఆ మేడపై గదిలో ప్రోగు చేసి వారందరినీ కూడా ఒకే చోట సమావేశపరిచి వారిని ఎడతెగగా ప్రార్థనలో నడిపించినట్లుగా మనం అపోస్తలుల కార్యాల్లో చదువుతూ ఉన్నాం. ఆ రోజు ఆ తల్లి చేసినటువంటి మరి ఈ త్యాగాన్ని బట్టి ఆమె చెల్లాచెదురైనటువంటి బిడ్డలందరినీ కూడా ఏకం చేసి ఒకే చోట ప్రార్థనలో మమేకమవుతూ ప్రార్థిస్తున్న సమయంలో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు రావటము, వాళ్ళను బలపరచడము, శ్రీసభ ఆవిర్భావానికి పునాదులను, అంకురార్పణలు పడడం మనం చదువుతూ ఉన్నాం. అందుకే దీనంతటికీ కూడా మూల కారణము, ఈ కార్యానికి మరి ప్రధాన కార్యదారి మరియ తల్లి. అందుకే ఆ తల్లిని మనము శ్రీసభ మాతగా, తల్లిగా కొనియాడుతూ ఉన్నాం. కనుక ఈ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉండగా ప్రతిరోజు, ప్రతి ఆదివారము, ప్రతి పూజలో ప్రతి గురువు శ్రీసభ కొరకు ప్రార్థన చేయమని చెబుతూనే ఉన్నారు. ఈ శ్రీసభ అనగా మరియ తల్లి నామమున ఏర్పడినటువంటి సంఘము. కనుక మరి మనమందరము కూడా ఈ పండుగ రోజున మరియ తల్లి యొక్క తోడ్పాటు అలనాడు ఏ విధంగా అయితే శిష్యులను ఏకం చేసిందో, ఈరోజు మనల్ని కూడా మన సంఘాలలోనూ మన క్రైస్తవ విశ్వాసులను ఏకం చేస్తూ ఆ కుమారుని వైపు నడిపించాలి అని ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ మనం అందరం కూడా ఈ పూజలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి పాపను జ్ఞాపకపరుచుకుంటూ ప్రభు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను విమోచించి చూడగలు విచక్షణను దయచేయమని, నిత్య మార్గమందు పయనించినట్లును మమ్ము దీవించమని నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, పోయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలతో ఉంటెనని గావున భయపడి దాగుకుంటిని అనెను. నీవు మొండి మొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలో క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడుమలు కరుతువు. జీవులకందరకు తల్లిగావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. అన్నా ఇట్లు ప్రార్థించెను. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రభు వలె పరిశుద్ధుడెవడు లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు. మన దేవుడు వలె బండ వంటి ఆశ్రయ దుర్గము వేరే లేదు. కలవారు కూటికై కూలికిపోయిరి, ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే, పాతాళమునకు కొనిపోవాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే, అనగద్రొక్కువాడు అతిశయింపచేయువాడు ప్రభువే. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవము గల ఆసనములో సగి గొప్ప వాండ్ర సరసన కూర్చుండబెట్టునది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి
లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు. మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది. పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహమును చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దినాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తల సైతము
ప్రజలు ఇట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపరుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పట్టణంలో కొండ మీద ప్రసంగము మనందరినీ కూడా పరిపూర్ణ క్రైస్తవత్వానికి ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకు పరిపూర్ణ క్రైస్తవత్వము అని అంటూ ఉన్నాను అంటే, ఈనాటికి కూడా అనేక మంది క్రైస్తవులము సీజనల్ క్రైస్తవులుగా మారుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వారి అవసరతలను బట్టి దేవాలయకు రావడము, వారి ఉద్దేశాల కోసము వచ్చినప్పుడే దేవాలయాలకు రావడము, పండుగ సందర్భాలలో దేవాలయాలకు రావడము, కుటుంబాల్లో కష్టాల సమయంలో దేవాలయాలకు రావడము, మనం అసంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని అనేక మందిలో ఈనాటికి చూస్తూనే ఉన్నాం. అందుకే ఈనాటి సువార్త, ఈ అష్టభాగ్యాలు ఒక వ్యక్తి పరిపూర్ణ క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అందుకే ఈ అష్టభాగ్యాలను అనుసరించడం అనేది ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది, ఒక సవాలుతో కూడుకున్నటువంటి జీవితం. ఎందుకు అంటే ఈ దీనత్వము, ఈ శోకత్వము, ఈ వినమ్రత, ఈ హింసలు గురి అవటం అనేది మానవ మాత్రునికి అసాధ్యమైనటువంటి కార్యాలు. ఎందుకంటే ఈ లోకంలో, మరీ ముఖ్యంగా ఈ చరిత్రలో అనేకమైనటువంటి విప్లవాలు, రివోల్ట్స్ రావడానికి గల కారణమే మనిషి ఆకలి దప్పుగా కలిగి ఉండడం, శోకించడము, హింసించబడము, ద్వేషించబడడానికి వీటి కారణాల చేతనే చరిత్రలో ఈనాటికి అనేకమైనటువంటి విప్లవాలు రావడానికి గల కారణం. అలాంటి మరి కారణభూతమైనటువంటి వాటిని క్రీస్తు ప్రభు ఈరోజు మనకు బోధిస్తూ వాటికి అతీతంగా మీరు జీవించండి అని అంటూ ఉన్నాడు. అందుకే ఇది ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి జీవితము. ఎందుకు దీనికి మనం అతీతంగా జీవించాలి అంటే, ఈ లోకంలో వచ్చేటువంటి కష్టాలు, శ్రమలు, అవమానాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మనం అందరం కూడా ఓర్పు సహనంతో ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే నీకు నీ రాజు అయినటువంటి దేవుడు, నీకు సమస్తాన్ని వసగేటువంటి దేవుడు, ఆయన సింహాసనం పైన ఆసీనుడై నీకోసము నీకు తగినైనటువంటి బహుమానాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఎందుకంటే ఈ లోకంలో దుఃఖముతో జీవించడము, కష్టంలో జీవించడము, మరి శ్రమల్లో జీవించడము, ఆకలి దప్పులతో జీవించడం అనేది ఎంతో కష్టతరమైనటువంటిది. కానీ నీవు సహనముతో దాన్ని ఎదురేగితే గనక దేవుడు నీకు సరైనటువంటి బహుమానాన్ని సిద్ధపరుస్తాడు. ఎందుకంటే మనము సువార్త పట్టణంలో ధనవంతుడు లాజరు జీవితంలో మనం చూస్తే, పేద లాజరు బల్లపై నుంచి పడేటువంటి ఆకలి మెతుకుల కోసం ఎదురు చూశాడు. ఊహించండి, తన జీవితంలో ఎన్ని మార్లు బాధపడి ఉంటాడు, తన ఆకలి కోసము ఎన్ని మార్లు బాధపడి ఉంటాడు. అయినప్పటికీ చివరి దినాలలో దేవుడు అతనికి దైవరాజ్యంలో తన కుడి ప్రక్కన సింహాసనాన్ని, తన స్థానాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఈ లోకంలో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అష్టభాగ్యాలు ఈ లోక జీవితంలో కష్టమైనప్పటికీ కూడా ఆయన పరలోకంలో మనందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తాను అని అంటూ ఉన్నాడు. ఇవి అనుసరించడం, ఈ అష్టభాగ్యాలు అనుసరించినటువంటి వారు ధన్యులుగా పిలువబడతారు అని ప్రభువే చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక మంచి పని చేసో, ఒక పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో, ఏదో ఒక శుభ సందర్భంలో ఏదో వస్త్రాలను పంచో, ఆహారాన్ని పంచో, ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టినంత మాత్రాన ఈ లోకంలో మనం ధన్యులుగా పిలవబడం, గొప్పవారుగా పిలవబడం. ప్రభువు చెప్తున్నాడు, మనం ఈ లోకంలో
ధన్యులుగా పిలువబడాలి అంటే ఈ అష్టభాగ్యాల్లో ప్రభువు చెప్పినటువంటి వాక్యాలను మనం పాటించాలి. అది అంత సులభతరమైనటువంటిది కాదు, త్యాగముతో కూడినటువంటిది, శ్రమలతో కూడినటువంటి జీవితం. అందుకే ఈ ధన్యురాలుగా పిలువబడాలి అంటే ఈ లోకంలో ధన్యురాలుగా పిలువబడినటువంటి ఒకే ఒక స్త్రీ మరియ తల్లి. అందుకే లూకా శుభవార్తలో ప్రభువు చెబుతూ ఉన్నాడు ఆమెకు దేవదూత ద్వారా, నీవు ఈ లోకంలో స్త్రీలందరిలో కూడా ధన్యురాలుగా పిలువబడతావు అని ప్రభువు చెబుతున్నాడు. ఆమె ధన్యురాలుగా పిలువబడుతూ ఉందంటే ఆమె ఈ లోకంలో అష్టభాగ్యాల్లో మనం చదువుకున్నట్లుగా అనేకమైనటువంటి శ్రమలను, ఇబ్బందులను, కష్టాలను అనుభవించినటువంటి ఏకైక స్త్రీమూర్తి ఆ మరియ తల్లి. అందుకే అన్ని శ్రమల్లో ఉన్న, అన్ని కష్టాలు అనుభవించిన ఆమె ఈ లోకంలో ఎన్ని అవమానాలు పొందినప్పటికీ కూడా ఆమె విశ్వాస జీవితంలో ఎక్కడా కూడా బెనకలేదు. అందుకే చివరి వరకు కూడా, ఆమె మరణించేంత వరకు కూడా, ఆ పరలోకానికి ఆత్మ శరీరాలతో కొనిపోయేంత వరకు కూడా తన కుమారుని అంటిపెట్టుకొని జీవించింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆమె ప్రార్థనలో జీవించింది. అందుకే ఈరోజు మనము మరియ తల్లి శ్రీసభ మరి మూర్తిగా మనం పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే చెల్లాచెదురైనటువంటి బిడ్డలను అనేక శ్రమల సమయంలోనూ, కష్టాల సమయంలోనూ, క్రీస్తును గురించి ప్రకటిస్తే చంపివేస్తారు, హింసిస్తూ ఉన్నారనేటువంటి సమయంలో కూడా మరియ తల్లి చెల్లాచెదురైనటువంటి శిష్యులను, అపోస్తులను ఏకం చేసి ప్రార్థనలో వారిని మమేకం చేసింది. అది ఎంత కష్టముతో, ఎంత త్యాగంతో కూడినటువంటి పని. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఎవరైతే అష్టభాగ్యాలను అనుసరిస్తారో ఈ లోకంలో ధన్యులుగా పిలువబడతారు అని చెప్పబడుతూ ఉంది. అందుకే ఆ అష్టభాగ్యాలు మరియ తల్లి జీవితంలో మనము స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఆమె ఈ లోకంలో ధన్యురాలుగా పిలువబడుతూ ఉంది. కనుక ప్రియ విశ్వాసులారా, మనము కూడా ఈరోజు ఆ తల్లి యొక్క పండుగను స్మరించుకుంటూ ఉండగా, ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని వేడుతూ మన కుటుంబాల్లో కూడా చెల్లాచెదురైనటువంటి వారు ఉన్నాం. మన కుటుంబాల్లో కూడా అనేక సమస్యలతో ఉన్నవారు ఉన్నాం. కనుక మరి ఆ తల్లి మాత్రం మనల్ని ఏకం చేయగలదు. జపమాల ద్వారా, ఆమె ప్రార్థనా సహాయం ద్వారా మన కుటుంబాల కోసము, మన సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పించనా ప్రభువర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభువర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. చెమ్మగిల్లు కన్నుల నుండి జల జల రాలే బాష్పాలను, చెమ్మగిల్లు కన్నుల నుండి జల జల రాలే బాష్పాలను, దాసుడ నేను దోసిడ పట్టి భక్తితో నీకు అర్పించనా. దాసుడ నేను దోసిడ పట్టి భక్తితో నీకు అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు
సంతోషముతో మేము అర్పించి దివ్యార్పణను అంగీకరింపము. ఈ విధముగా క్రీస్తు బరిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణను అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు భూ దిగంతముల వరకు అత్యంత అద్భుతమైన గొప్ప కార్యములు ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షము నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు
యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అని యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివి సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపచరుడై.
పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచులమన్నా స్వర్గ భోజ్యమితడే, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపజరుడై. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను మీ ఉదరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. తరతరముల నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలయన సర్వశక్తిమంతుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కనికర హృదయమైన కన్యక నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవింతుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి, శ్రీ సభ గురువుల నిత్యము కాచి క్రీస్తు ప్రభుని తల్లివి. అమ్మా సహాయమాతా మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే.
సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను, 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా